దేవునికి స్తోత్రం. మనకి రెండవ స్టోరీ. మనం 10 స్టోరీలు ధ్యానించాలనుకున్నాం. రెండో స్టోరీ, మొదటిది యేసుక్రీస్తు జన్మం గురించి మనం చూసాం నిన్న. ఈరోజు నోవా ఓడ గురించి మనం చూద్దాం. 6వ అధ్యాయం 9వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. చాలా పెద్దదే, కానీ బ్రీఫ్గా మనం చూద్దాం. ఈ యొక్క టైం ప్రకారం నిద్రలు వచ్చేస్తున్నాయా? నిద్రలు రాకుండా చూసుకోండి, తొందరగా క్లోజ్ చేయడానికి చూద్దాం. ఓకే, 6వ అధ్యాయము 9వ వచనం ప్రారంభిద్దాం. నోవాహు వంశావళి. నోవా నీతిపరుడును తన తరములలో నిందారహితుడినై ఉండెను. నోవా దేవునితో కూడా నడిచినవాడు. అంటే ఈ విషయం దేవుని యొక్క పెద్ద పనిని నిర్వర్తించడానికి ఆ సమయంలో ఆయా మనుషుల్ని ఏర్పాటు చేస్తారనేది బైబిల్ యొక్క విషయం. ఇప్పుడు సపోజ్ నేను అంటాను ఒక మాట, మన హాస్టల్ నుంచి దేనా అంది, సార్ నేను సోమవారం వచ్చేస్తాను సార్ అన్నారు. ఎవరో దేనాను శాంతి కుమారిను. శాంతి కుమారి ఉందా అక్కడ? ఉందా? ఉంటే నేను సరే ఏమనలేదు, కానీ దేనాతో అన్నాను, దేనా ఒకవేళ ఈ 10 రోజులు నువ్వు ఉండి కంగారు పడిపోయి 1 రోజు 2 రోజులకి వచ్చేయొద్దు. నువ్వు ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడాను గ్యాదర్ చేసి దేవుని యొక్క సువార్త కానీ దేవుని మాటలు కానీ చెప్పడానికి చూడు. పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే, చదువు వచ్చినా రాకపోయినా కొంతమందిని గ్యాదర్ చేసి దేవుని విషయాలు మనం చెప్దాము అని అన్నాను. యాక్చువల్గా అది ఎంత తొందరగా ఊరు వెళ్ళదు, ఊరు వెళ్ళినా 1-2 రోజుల కన్నా ఉండదు అని డిసైడ్ అయింది పాపం. ఆ లెక్క మాట్లాడి దేని క్రిందసారి కూడా రావంటే అక్క నేను రాలేనని. అది ఇక్కడ ఉన్నా, మన చర్చిలో ఉన్నా, అంటే హాస్టల్లో ఉన్నా, ఉదయాన్నే లేచి ప్రేయర్ చేయడం, సాయంత్రం పూట మిస్ అవ్వకుండా బైబిల్ ధ్యానం చదవడం, లేదంటే ప్రార్థనకి అందరికీ ఆ పని ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి ఉన్నప్పటికీ దేనికి ఆసక్తి అనేటువంటిది ఏ రోజు కూడా డౌన్ అయిపోలేదు. అంటే ఒకరోజు ఎగ్గొట్టేద్దాం, ఒకరోజు పడుకుందాం. అందరూ ఏదో కారణం మీద నిద్రపోయారో, పడుకున్నారో, ఎగ్గొట్టేశారో, సాకులు చెప్పారో, ఏవో జరిగి అప్పుడప్పుడు నేననేది. సో నిజంగా చెప్పాలంటే మన హాస్టల్ పిల్లలు ఏ రోజు మిస్ అవ్వకుండా, ఏ రోజు అంటే అసలు ఒకప్పుడు నైట్ 10 అయిపోయేది, 10:30 అయిపోయేది, 11 కూడా అయిపోయేది. ఒక స్కూల్ పిల్లలు 6వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చిన్న పిల్లలు బైబిల్ గురించి కూర్చుని 10 పాటలు పాడి దేవుని వాక్యం 1 గంట వినడానికి దేవుడు నిజంగా వాళ్ళ హృదయంలో ఆసక్తిని కలిగించాడు. ఎవరో ఈ కాలంలో ఉంటారు, దేవుని దగ్గర కూర్చోద్దాం, మాటలు విందాం, దేవుని మాటలు విందాం. ఇప్పుడు దేవుని మాటలు జీవపు మాటలు. అవునా? నేను కనుక మాట్లాడితే నా మాటలు కనుక బైబిల్లో రాశారా? పరిశుద్ధాత్మ యొక్క ఆవేశం వలన, అంటే దేవుని యొక్క మాటలు అవి రాయించారు దేవుడు. నువ్వు నేను సొంతంగా ఆలోచించుకున్న మాటలేమి కాదు అవి. సాక్షాత్తు దేవుని విషయాలు అందులోని రాయించారు. అందుకని పరిశుద్ధ గ్రంథం అయింది అది. ఇప్పుడు అందులోని మాటలు ఇప్పుడు దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన నరుడు జీవించునని ఉంది బైబిల్లో. ఆహారం వల్లనే కాదు, 3 పూటలు తినేద్దామని కాదు. అది ఆత్మీయ ఆహారమును అవసరమైతే అదే ఆహారం శారీరకంగా కూడా పనిచేసేస్తుంది. సీనాయి కొండ మీద మోషే 40 పగలు 40 రాత్రులు అయిన తర్వాత ఏ దేవుడు కనుక ఏమైనా భోజనం పెట్టించాడా? అలా కంటిన్యూగా దేవునితో మాట్లాడేసుకుంటున్నాడు. డే అండ్ నైట్ ఎన్ని విషయాలు మాట్లాడి ఉంటాడు. అలా 24 గంటలు ఖాళీగా మౌనం బ్రేక్ మనకైతే కనుక ఒక అరగంట అయిపోగానే కాళ్ళు నొప్పులు, కళ్ళు నిద్ర, మరి అటు తిరగాలి ఇటు తిరగాలి, బుర్ర పాడైపోయి ఆడిని కెలికి ఈయన్ని కెలికి
4 జోకులు వేసుకుని నవ్వుకుని లోపలే కదా, వీళ్ళ మొహాలు చూసి వాళ్ళ మొహాలు చేసి కుళ్ళిపోయినట్టు లోపల నవ్వుకోవడం, ఇవన్నీ బోళ్ళు జరిగిపోతాయి. ఓ పట్టుమని సీరియస్గా 1 గంట దేవుని సన్నిధిలో ఉండడానికి అవే అవ్వదు, పెద్దోళ్ళకే అవ్వదు, మన పిల్లలకేంటి? సో అందు గురించి ఏ మాట మాట్లాడుతున్నాం? ఆల్రెడీ బైబిల్లో ఉండేటువంటి జీవపు మాటలు, శక్తి కలిగే మాటలని మరొకసారి మనం మాట్లాడుతున్నాం. ఎంత శక్తివంతమైనది! దేవుని నోటి నుంచి ఒక మాట వచ్చింది, లెట్ దర్ బి లైట్ అని. అంటే వెలుగు కలుగమని దేవుడు ఆజ్ఞాపించగలదు. వెలుగు కలుగునగాక అని అనగానే వెలుగు క్రియేట్ అయిపోయింది, కలిగింది అలాగే. సో నోటి నుంచి వచ్చిన ఒక మాట. సో ఆదియందు దేవుడు వాక్యమై ఉండెను. అంటే వాక్యము నోటి నుంచి రాగానే అది క్రియాశక్తి జరిగింది. అందుకనే పితరులు, పాతకాలం నాటి మనుషులు బైబిల్లో రాశారు, నోటి నుంచి వచ్చినటువంటి మాటలు. అంటే అబ్రహాం ఆశీర్వదించాడు, ఇస్సాకు పిల్లల్ని ఆశీర్వదించాడు, యాకోబు 12 మందికి పిలిచి ఆశీర్వదించాడు. నోవా అలాగే ఆశీర్వదిస్తాడు ఇప్పుడు 3 పిల్లల్ని. ఆశీర్వాదం అంటే మనసులో అనుకోలేదు, బయటికి నీ నోటితో అన్నాడు అనమాట. అదే నువ్వు పెద్దోడివి, నువ్వు ఇలాగ జరగాలి, నీ జీవితం ఇలా జరగాలి, నీ బిహేవియర్ని బట్టి, నీ ఆలోచనలు బట్టి, మాటలను బట్టి నీకు రాబోయే కాలంలో దేవుడు నిన్ను ఇలా చేయను కాక అన్నాడు. అంతా అలాగైపోయింది. నోటి నుంచి, అరే బాబు నువ్వు నోటి నుంచి ఏదైనా వస్తే కనుక బాబు ఏదైనా జరిగిపోదు అనకరా బాబు అని అంటారు. అది నిజం అవుతుంది కాదు కానీ మాటలు అవి. సో అప్పుడు మనకి బైబిల్లోని చాలామంది వచ్చినటువంటి మాటలు, ఆశీర్వాదపు మాటలు కానీ శాపములు కానీ. యాకోబు ఏడుస్తాడను, ఇస్సాకు విషయంలో మన యాకోబు, ఏసావు ఇద్దరు కొడుకులు. ఇస్సాకు ఏడుస్తాడు, నాన్న నాకేం ఆశీర్వాదం ఇచ్చేవలేదా? లేదురా, నీ తమ్ముడన్నీ కూడాను మోసం చేసి తీసుకెళ్ళిపోయాడు ఆశీర్వాదాలన్నీ. ఇంకేం మిగిలి ఉన్నాయి నా నోటి నుంచి? శాపాలే మిగిలి ఉన్నాయి. నీకు అవే చెప్పగలను నేను. నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట, ప్రతి ఆశీర్వాదము నీ తమ్ముడు ఏసావు అనుకుని చర్మం చొక్కాలాగా వేయించుకుని నాది నుంచి దొంగిలించేసాడురా, నీకు ఇంకా శాపం తప్పించేయం లేదని శపిస్తాడు. సో ఏసావు భయంకరంగా దేశదిమ్మరం అయిపోయాడు పాపం. సో అలాగ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు జీవపు మాటలై ఉండాలన్నమాట. సో మనం కూడా ఏం ధ్యానిస్తాం? ఆల్రెడీ బైబిల్లో ఉన్నటువంటి జీవపు మాటలని మనం ఏం చేస్తాం? తిరిగి ధ్యానిస్తున్నాం. అందు గురించి మనకి కొన్ని విషయాలు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొన్ని విషయాలు మన అర్థం కాకపోవచ్చు. దేనక్క వలన కానీ రోజు సార్ తిడతారనో ఏదో ఒకటి దాని మీద కూర్చోవచ్చు. ఏదైనప్పటికీ మీరు పులిబుల్లి పిల్లల్ని వేసుకుని కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూర్చుని చలికాలంలోని దేవుని సన్నిధిలో కూర్చున్నందుకు దేవునికి వందనాలు. మీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు యేసుక్రీస్తు మీకు అనుగ్రహించును గాక. అది ఎప్పుడో కాదు, త్వరగా ఎప్పుడే మీరు అది చూసేటట్లు దేవుడు చేయాలని నా కోరిక కూడా. దేవునికి స్తోత్రం. ఈ టైంలో మనం అనుకున్నాం అసలు ఇదేమి పెద్ద ప్లాన్ ఏం కాదు, కానీ నాకు అనిపించింది ఏనా నువ్వు ఎప్పుడు కూడాను బైబిల్ విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తావు కాబట్టి అక్కడ అందరినీ గ్యాదర్ చేయి, మనం మాట్లాడదాం అన్నాం. ఒకవేళ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రణాళికల ప్రకారం మన దగ్గర గ్యాదర్ చేసిన ఒక 8 మంది మా హాస్టల్ పిల్లలు, మేము అక్కడ, నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నాను, వైజాగ్లో ఉన్నాళ్ళు అందరం కలిపి దేవుని మాటలు మాట్లాడు దానికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంతోమందికి ఈ టైం లేదు. అలాగని చెప్పి వాళ్ళందరూ శాపగ్రస్తులు అని అనట్లేదు. మనకి ఇచ్చిన ఆధిక్యతను ప్రకారం మనకి ఈ సమయంలో మనం గ్యాదర్ అయినందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడి పైనుంచి చూస్తూ బుల్లి పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు గ్యాదర్ అయినటువంటి సమావేశం అయినందుకు, దేవుని మాటలు వినాలైనటువంటి ఆసక్తిని కలిగించినందుకు దేవుడు మిమ్మల్ని ఎవరిని కూడాను వృధా కాదు. ఏది దేవుడి దగ్గరికి సమావేశం అయినటువంటి ప్రతి వారికి కూడా ఏది కూడాను మీ సమయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు వృధా కాదు.
ఏంటి ఇచ్చారు మీరు? మీ వాల్యుబుల్ సమయాన్ని. మీరు ఆ టైంలో ఆడుకోవచ్చు, పడుకోవచ్చు, తినవచ్చు, ఇంకెక్కడికైనా ఏదో సరదాగా ఇటు మాట్లాడుకోవచ్చు. కానీ మీ యొక్క సమయాన్ని దేవుడికి ఇచ్చాడు కాబట్టి దేవుడు గౌరవించి దేవుడు ఏం చేస్తాడు, మన మధ్యలో ఉన్నాడు అనమాట వినడానికి. హల్లెలూయా. సో ఈ టైంలో ఈ 10 రోజుల్లో దేనాన్ని వాడుకోవడానికి దేవుడికి ఇష్టపడినప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఆ టైంలో నోవా టైంలో చూశాడు అనమాట భూమిని మొత్తం స్కానింగ్ చేసి, భూమిని, మనుషుల్ని, అందరినీ, ఎవరైనా నా పనికి నిలబడతారా, అసలు నా పనిని ఇవ్వడానికి సరైనటువంటి వ్యక్తి ఎవరై ఉంటారు, ఎదుగుతూ ఉన్నాడు దేవుడు ఒక్కొక్కరిని. టైం దగ్గర పడిపోయింది. ఆ టైంలో నోవా కనిపించాడు. అతను ఎవరో నిందారహితుడు. నువ్వేమైనా పాయింట్ వచ్చాడు కదా, నువ్వు ఇలాంటి వాడురా అలాంటి వాడురా, మొత్తం గొడవలాడలేదా, నువ్వు అలగలేదా, బూతులు తిట్టలేదా, 4 సినిమా పాటలు పాడలేదా, నేను వినలేదా, ఏదో ఒక నింద వేయొచ్చు. నువ్వు అబద్ధాలు ఆడావు కదా, నువ్వు పక్కవాడు పెన్సిల్ దొంగలించలేదా, లేని మాటలు ఉన్నట్టు చెప్పలేదా, ఎన్నైనా ఏమి లేదు. ఒక నింద వేయడానికి నోవా మీద అవ్వలేదు. అది యేసుక్రీస్తు అందరి ముందు నిలబడినప్పుడు నిందలేయాలని చూసి నిందలేసారు, నువ్వు అది ఇదని. ఏమి లేదు. అరే ఏమి వేయలేకపోతున్నావు, ఎలాగ మనం పట్టుకోవాలి, యేసుక్రీస్తుని ఎలాగ చంపేయాలి? ప్రధాన యాజకుడికి అయ్యప్ప దగ్గర తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎవరివి, దేవుని కుమారుడని అంటున్నావు కదా. నేను దేవుని కుమారుడిని, మహాకాశాలు పట్టుజాలి నా తండ్రి యొక్క కుడిపర్సను కూడా కూర్చునేటువంటి వాడిని, నేను దేవుని కుమారుని అనగానే ఇంకెందుకు సాంక్ష్యం, బట్టలు చింపేసుకొని ఇదిగో దైవదూషణ చేస్తున్నాడు, దేవుని కుమారుని అంటున్నాడు, ఇంకెందుకు ఇతను బ్రతికిని చంపేద్దామని డిసైడ్ అయిపోయాడు ప్రధాన యాజకుడు. ఒక కరెక్ట్ సాక్ష్యం లేకుండా ఒక నిందలేసేసి. సో మనుషుల మీద ఈ కాలంలో ఏ కాలంలో నిందలు అనేటువంటిది నేరారోపణ ఉచితం, మామూలుగా చేసే తీర్పులు తీర్చేస్తాం మనం కూడా. ఒరే అదే చేయదు అని అవకాశం వచ్చి ఎక్కడో మాట్లాడితే ఒక అబ్బాయితో అంటగట్టేసి వీడితో తిరిగేస్తుంది ఆ అమ్మాయి అని ఎలా పడితే అలాగ నోరు మనకొచ్చి తీర్పు తీర్చేస్తాం. అలాగా నోవాని చేద్దామన్నా సరే ఏ నింద కూడా లేనటువంటి వాడు ఆ తరములలో నీతిపరుడు. ఇంకొక మంచి విషయం ఏమని రాశారంటే, ఈ వాక్ విత్ గాడ్ అన్నది నోవా దేవునితో కూడా నడిచిన వాడు. ఈ యొక్క మాట చాలా అద్భుతంగా రాశాడు. హనోకు అనేటువంటి వాడు దేవునితో కూడా నడిచాను, తర్వాత భూమి మీద ఉండలేకుండా పోయాను అని పాతిపెట్టలేదు. శరీరంతో పాటు దేవుని దగ్గర తీసుకెళ్ళిపోయాడు. అందా కొంతకాలం నాతో ఉండరా అబ్బాయి నువ్వు అని. కొత్త శరీరం ఇవ్వబడింది దేవుని దగ్గర. ఏ నరుడును దేవుడిని చూడలేదు. సజీవ శరీరంతో వెళ్ళినటువంటి వాడు ఏలియాను హనోకు ఇద్దరే. తిరిగి భూమి మీదకి వస్తారు, చచ్చిపోతారు. ఏ మనిషికి కూడా మరణం లేకుండా అవ్వదు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడినోడికి పరలోకం. యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గం సత్యం జీవనై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరునో వెళ్ళలేడు, చూడలేడు. అసలు ఏనాడు లేడు భూమి మీద నుంచి వెళ్ళినాడు. సో మరి హనోకున్నాడు, ఏ రీతికి వెళ్ళిపోయాడు? దేవుడు పిలిచాడు, నువ్వు నన్ను చూడడానికి నీకు ప్రత్యేకమైనటువంటి శరీరం నేను ఇస్తాను, నువ్వు నాతో పాటు కొంతకాలం ఉండు అని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. అగ్నిరథాలు వచ్చి ఏలే తీసుకెళ్ళిపోయాడు చనిపోకుండానే. ఏలే ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని సముఖంలో ఉన్నాడు. సో ఆ టైంలో దేవునికి అవసరం పడింది, దేవుని పని నిమిత్తము. ఆ టైంలో నోవా కనిపించాడు. అతనికి ఎంతమంది కుమారులంట? 3 కుమారులు. షేము, హాము, యాపెతు 10వ వచనం. 3 కుమారులు నోవాకు ఉన్నారు. ఎంతమంది కుమారులు అతనికి ఉన్నారు? ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. మనం అనుకుంటే ఈ సంసార జీవితంలో ఏటి సమస్యలు. పౌలు అంటాడు కదా, మీరు మైండ్ పాడైపోయి తల 360 డిగ్రీలు తిరిగి అమ్మాయిల వైపు ఇటు తిరిగితే అమ్మాయిల అబ్బాయిల వైపు ఇటు తిరుగుతూ ఉంటే, బాబు మీకు నమస్కారం పెడతాను, పెళ్లి చేసుకోండి రా బాబు. పెళ్లి చేసుకోకుండా దేవుని సన్నిధిలో ఉండాలనుకుని మీరు దిగి తలంతా తిరుగుతూ ఉండి
పెళ్లి వైపు ధ్యాస వచ్చి అమ్మాయిల వైపు అబ్బాయిల వైపు అమ్మాయిలు తిరిగితే ఇంకెందుకు? పెళ్లి చేసుకోండి ప్రశాంతంగాను. లేదు చేసుకోకుండా ఉండి దేవుని సన్నిధిలోని ఒక పూర్తిగా సమర్పణ జీవితం కలిగి, దేవా నువ్వే నాకు దేవుడివి, సమస్త నువ్వే ధ్యానించిన దేవరాత్రంలో దేవుని ధ్యానించేవాడు ధన్యుడు. ఏ సంసార సమస్యలు పెట్టుకోకుండా. తాగిసి వస్తాడు మన నాన్న, మా అమ్మ అంటే అది తిడుతుంది గిడుతుంది, కొట్టలేక బూతులు తిడుతుంది. ఇల్లుని సంకనాకించేస్తున్నాం, ఇంటికి ₹1 లేదు, సంపాదించింది కాస్త నువ్వు తాగేస్తున్నావు, పిల్లలకు కొనలేకపోతున్నాం, పిల్లలు హాలిడేస్కి వచ్చారు, ఇది అది కొనిసి ఇవ్వాలి కదా, నువ్వు ఇలా తాక్కుని కూర్చుంటే ఇంట్లో గొడవ రోజు. దెబ్బేళ్ళమని ఒకటి తంతాడు. కోపం ఎక్కువ కదా మన వాళ్ళకి, ఎక్కువ అనకూడదు కదా. తాగుబోతు అనకూడదు, తిరిగిపోతూ అనకూడదు, ఏమనకూడదు మగవాళ్ళకి. ఒకవేళ చెప్పామా పౌరుషం వస్తుంది, 1-2 దెబ్బలు వేస్తుంది. నిత్యం గొడవ ఇంట్లోని. అవునా? బాధ్యత లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు, అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది లేరు. సో అందు గురించి మనం సంసారం చేసుకుంటే, పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ కూడా దేవుని సన్నిధిలోని నిందారహితంగా ఉండి దేవునితో పాటు నడవచ్చు అనేది నోవా చెప్పాడు. పెళ్ళి అయిపోయినాడు, నోవాకి పెళ్ళి అయిపోయింది, దేవునితో పాటు నడిచేయను అని ఉంది. నోవాకి పెళ్ళి అయిపోయింది, 3 కుమారులు, దేవునితో పాటు నడిచేయను అని ఉంది. ఈ వాక్ విత్ గాడ్, నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉండి దేవునితో పాటు నడిచినోడు అనమాట. ఎంత గొప్ప విషయం అది. నువ్వు నేను దేవునితో పాటు నడవాలి అనుకుంటే, మనం లోకంతో పాటు సగం జీవితం ఉంటూ దేవుని చేయి పట్టుకుని నడిచేద్దాం అనుకుంటే కుదురుతుందా? హలో, హాస్టల్ పిల్లలు ఉన్నారా? ఎస్తేరు ఉన్నావా? ఓకే, హల్లెలూయా. వినండి, అందరూ శ్రద్ధగా ఉండండి. సో అప్పుడు మనకి దేవుడు బోల్డ్ అంతా లిస్ట్ రాసుకుని వచ్చి, నేను ఈ సంవత్సరంలో నేను ఈ పని నేను హాస్టల్ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను, హాస్టల్ పిల్లల ద్వారా పోతల పట్టు పిల్లలకి నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను అని పెద్ద లిస్ట్ రాసుకుని దేవుడికి ఇది చేద్దాం అనుకుని, ఇది చేయిస్తే కనుక వాళ్ళకి నేను ఇది ఇద్దాం అనుకుంటున్నాను, అది ఇద్దాం అనుకుంటున్నాను, ఈవిలు ఇద్దాం, ఈ టాలెంట్లు ఇద్దాం, వాళ్ళకి ఈ బహుమతులు ఇద్దాం, అది ఇద్దామని దేవుడు అనుకుంటూ పరలోకం నుంచి దిగి హాస్టల్ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఎత్తుక్కుంటున్నాడు అనుకో. ఈ అమ్మాయిని తీసుకుందామా, ఈ అమ్మాయిని స్కానింగ్ చేద్దాం అనుకుంటే చచ్చ ఏంటి ఎలాగుంది, రోజు ప్రేయర్కి వస్తున్నారు అంటే దేవునిలో సరిగ్గా లేదనమాట. ఒకరి తర్వాత ఒకరిని దేవుడు స్కానింగ్ చేసినప్పుడు మనకు ఒక్కరూ మిగలలేదు అనుకో, దేవుడు ఎంత బాధపడతాడు. నేను ఎంతో పెద్దగా లిస్ట్ రాసుకుని వచ్చాను, దేవుని విషయాలు చెప్పాలనుకున్నాను, వారి ద్వారా ఊర్లు బాగుపరచేద్దాం అనుకున్నాను, కుటుంబాలు బాగుపరచుదాం అనుకున్నాను, వారికి కావాల్సినవి ఇవి అవి ఎన్ని లిస్ట్ రాశాను, బోల్డ్ అంత మోసుకుని వచ్చాను. ఆల్రెడీ వేరే హౌస్ మోసుకుని వచ్చాను, బోల్డ్ అని వస్తువులు మోసుకొచ్చాను వాళ్ళకి ఇద్దామని. కానీ వాళ్ళు పైకి నోటితో స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయం నాతో పాటు సరిగ్గా లేదన్నమాట. నాతో పాటు సరిగ్గా ఉన్న వారిని ఎత్తుక్కుంటాను, ఇదిగో పలానా అమ్మాయి సరిగ్గా ఉంది, వారి ద్వారా నేను ఊరిని బాగుపరుస్తాను, కొంతమందిని బాగుపరుస్తాను, వారి ద్వారా నేను ఊరి పిల్లలకి అందరు కూడా ఏదో ఇద్దాం అనుకుంటున్నానంటే కనుక ఆ సమయంలో దేవుడు ఎత్తుతాడు అనమాట మనుషుల్ని. మనకి అవకాశం ఇవ్వబడుతుంది. అమ్మ నువ్వు చిన్న ఏజ్లో నువ్వు దేవుని నమ్మకం ఉన్నావు కాబట్టి ఇదిగో నేను నీకు కొంత పనిని ఇస్తున్నాను, బలా నమ్మకమైన మంచి దాసురాల, నువ్వు కొంచెం విషయంలో నమ్మకంగా ఉన్నావు. ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎవరో చూస్తారని నీ ముఖస్థుతి కాదు, లేదా చప్పట్లు కొట్టిపించుకోవడానికి కాదు, అబ్బా దేనా నువ్వు గ్రేటు, అబ్బా నువ్వు చాలా గ్రేటు చాలా గ్రేటు చాలా గ్రేటు అని మన హాస్టల్ పిల్లల్ని ఒకరికొకరు అనుకోవడం కాదు. ఎవరాలి, దేవుడు అనాలి. వచ్చి స్కానింగ్ చేసి చూసి గ్రహించి, దేవా కీర్తనకారుడు దావీదు అంటాడు, నా హృదయ తంపులను ఎరిగినటువంటి దేవుడు నన్ను శోధించి పరిశోధించి చూడు, నా ఆయస్కరమైన విషయాలు ఏమైనా ఉంటే కనుక తీసేదేవా, నీ కష్టమైన విషయాలు ఉన్నాయి, తెలియలేని పాపాలు ఉన్నాయి, తెలిసి చేస్తున్న పాపాలు ఉన్నాయి, నా కళ్ళు చెవులు మొక్కలు అన్నీ కూడా నీ గురించి సమర్పించినప్పటికీ నేను చేస్తున్న పాపాలను బట్టి నువ్వు బాధపడుతున్నావు, నీకు దూరం అయిపోతున్నాను యేసయ్యా అని దావీదు అన్నప్పుడు దేవుడు క్షమించి మళ్ళా తన యొక్క సన్నిధిలోని
చేర్చుకున్నాడు అన్నమాట. వీరికి ఎంతమంది కుమారులు? 3 కుమారులు ఉన్నారు. మ్యారేజ్ చేసుకున్నాడు, 3 కుమారులు కొన్నారు. మొదటి కుమారుడు షేము, హాము, యాఫెతు 3 కొడుకులు ఉన్నారు. 11వ వచనం 6వ అధ్యాయంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను. భూలోకము బలాత్కారంతో నిండిపోయింది, ఎక్కువైపోయింది. ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు. మన విలేజెస్ కానీ, మన ఏజెన్సీ విలేజెస్ కానీ, సిటీలో కొన్ని ఏరియాలు కానీ పూర్తిగా దుష్కార్యంతో నిండిపోయింది. మణిపూర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లోనైతే కనుక హిందువులందరూ వచ్చి క్రైస్తవుల మీద పడి చర్చెస్ 2700 మంది చర్చిని కాల్చేశారు. కొన్ని వందల మంది చంపేశారు. ఇల్లు వాకి లేకుండా అడవుల్లోని చాలా నెలలు బ్రతికారు. మోడీ గారి దగ్గర నుండి చేయించారని గొడవలు కూడా చేశారు. సో చెడిపోయి దేవుని సన్నిధిని చెడిపోయింది ఈ లోకం. భూలోకంలో బలాత్కారంతో నిండిపోయింది అన్నది. ఫీల్ విత్ ఇన్ఈక్విటీ అన్నది. అస్సలు ఘోరంగా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకని కీర్తన 55లో ఉంటుంది, పట్టణములో బలాత్కారం కలహములు జరుగుట నేను చూస్తున్నాను ప్రభు, అటు పనులు చేయవారిని నిర్మూలన చేయము, వారి నాలుకలు ఛేదించుము అని కీర్తనలో అంటాడు. నేను చూస్తున్నాను ఇంత ఘోరంగా బలాత్కారం అయిపోతుంది, ఎంతో ఘోరంగా. 140 కీర్తనలు ఉంటుంది, కొండెంలో ఆడువారు భూమి మీద స్థిరపడుకుందురుగాక, ఆపత్తు బలాత్కారంలో తరిమి వారిని పడద్రోయినగాక. ఎప్పుడు ఎవరు చూడము, కష్టకాలు కలిగినప్పుడు, మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు, మన ఊరికి అన్యాయం జరుగుతున్నప్పుడు, అబ్బాయిలు పూర్తిగా పాడైపోయి పిల్లల్ని పాడు చేసేస్తున్నప్పుడు, కుటుంబాలు పాడైపోతున్నప్పుడు, ఊరు పాడైపోతున్నామని అనుకుంటే, అయ్యో ఇలాంటి అమ్మాయిల వలన మన ఊరికి చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి అబ్బాయిల వలన తాగేసి చిన్న వయసులో గంజాయి తాగుడు మొదలు పెట్టేస్తున్న వీరి వలన ఊరు పాడైపోతుంది. మనం అనమా? ఎందుకు? ఎంతో ఘోరంగా. అందు గురించి ఏమైంది, ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. భూలోకం అంతా కూడా అంతయు నిండిపోయింది, చెడితనంతో నిండిపోయింది. 12వ వచనం, దేవుడు భూలోకం చూచినప్పుడు అది చెడిపోయి ఉండింది. అది భూమి మీద సమస్త శరీరులు తమ మార్గం చెరిపివేసుకుని, ఇది అసలైన కారణం అయింది. తమ మార్గములను మీకేమని నేను నిర్ణయించాను? ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోమనే కదా నేను చెప్పాను. అది ఒక మార్గము. నేను మార్గం నిర్దేశించాను. నేను మ్యారేజ్ని నేను చేశాను. ఆదాం చేసినప్పుడు అవ్వని తీసుకొచ్చి అబ్రహాం చేతిలో నేను పెట్టాను కదా. ఇది నా మార్గం. ఇది కానీ మీ సొంత మార్గంలో మీరు తయారు చేసుకున్నారు. ఫ్యాషన్ అయిపోయింది. అబ్బాయిని ప్రేమించడం, అమ్మాయిని ప్రేమించడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం. మార్గాలను చెరిపివేసుకున్నారు సొంతంగా. వారికి ఆడుకోవడానికి జంతువులు కావాల్సి వచ్చింది. వారి యొక్క తలంపులన్నీ కూడాను బలాత్కారంతో నిండిపోయి చెడిపోయింది. దేవుడు చూసినప్పుడు ఒకసారి చూశాను, నేను తయారు చేసిన ఈ లోకం మనుషులతో నిండిపోయింది. ప్రార్థనలు ఏం చేయట్లేదు, వాక్య జ్ఞానం లేదు. ఒకసారి చూద్దాం అసలు ఏంటి అని భూలోకం దేవుడు చూసడానికి వచ్చినప్పుడు బాధపడిపోయాడు. 13వ వచనం, దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకు ఇది? నేనేం చేయలేదు, నేను వీళ్ళకి ఏం అనుగ్రహించలేదు. విత్తనాలు వేసినప్పుడు గబగబగా అవి పెరిగేటట్టు చేశానే. వారికి కావలసినటువంటి వస్తువులు ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, ప్రొటెక్షన్ ఇచ్చాను, కాపుదలని ఇచ్చాను, తిండిని ఇచ్చాను, బట్టలను ఇచ్చాను, అన్నీ ఇచ్చి కలుషితం లేనటువంటి గాలిని ఇచ్చాను. ఏమి ఇవ్వలేదు నేను, అన్నీ ఇచ్చాను కదా. వారు చూస్తే ఇలా తయారయ్యారు. వారి యొక్క మనుషులను బట్టి భూమి బలాత్కారంతో నిండిపోయింది. వారి అంతము ఇంకా దగ్గర పడిపోయింది. ఇదిగో
భూమితో కూడా వారిని నాశనం చేస్తాను. ఇంక భూమిని కూడా నేను వదలను. ఇంకా మనుషులను బట్టి భూమి కూడా శపించడానికి దేవుడికి. ఎందుకంటే ఫస్ట్ ఆదాము చేసిన పని, అవ్వ చేసిన పనికి నిష్కారణంగాను నువ్వు సేద్యం చేస్తావు, కష్టపడి నువ్వు పోటీ వ్యవసాయం చేస్తావు, పిచ్చి మొక్కలు వస్తాయి, చెట్లు వస్తాయి, అన్నీ నరుక్కోవాలి. నువ్వు నీకు కష్టమైన పని నీకు అనుగ్రహిస్తాను. నా సన్నిధి నుంచి నీకు వెళ్ళగొడతా. నువ్వు చేయకూడనటువంటి పని, వద్దురా బాబు అని చేసిన పని, చేయని పని నువ్వు చేశాను కనుక, సైతాన్ మాట విని నువ్వు చేయకూడని పని చేసావు కనుక నీకేం చేస్తాను? భూమి శపింపబడింది. ఇక మీదట అది సారమునివ్వదు. నువ్వు కష్టపడాలి, తున్నాలి, గెత్తం వేయాలి, కలుపు మొక్కలు తీయాలి, పనికి మళ్ళీ పిచ్చి మొక్కలు పక్కన కూడా వస్తాయి సారాన్ని తినేయడానికి. ఉన్న సారమే కొత్త కష్టం రా బాబు అనుకుంటే పక్కన పిచ్చి మొక్కలు వచ్చి చేస్తాయి. సో నేను ఏం చేస్తాను? నిన్ను బట్టి భూమిని శపిస్తాను, నిన్ను బట్టి మన ఇల్లుకి కష్టాలు, నిన్ను బట్టి మన ఊరికి కష్టాలు. నువ్వు గనక బాగాలేకపోతే దేవుడు ఆ టైంలో నేను చేసి నీకు అది ఇద్దామని ఇది ఇద్దామని సంచుడు వస్తువులు తీసుకొస్తే నువ్వు చేసినటువంటి ఎదవ పనులకి, నీ ఆలోచనలకి, నువ్వు చేస్తున్న పనులు బట్టి నీ కుటుంబంలో నేను శాంతి లేకుండా చేస్తాను, నీ ఊరు పాడైపోతుంది అని అంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది? వచ్చినట్టు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే మనం అడుగుదాం, ప్రభువా నేను సరైనటువంటి నమ్మకంగా లేనటువంటి మనిషిని, నన్ను బట్టి మా ఇంటిని క్షమించండి, మా ఊరిని క్షమించండి, నా శరీర బలహీనతలను బట్టి నీకు దూరం అయిపోయాను ప్రభువా, నన్ను క్షమించండి అని మనం అడుగుదాం ఈరోజు. ప్రభువా ఇదిగో నీతిమంతుడైనటువంటి నోవా ఆ తరములలో నీతో పాటు నడిచినటువంటి మాకు ఈ తరములలో, ఈ జనరేషన్లో, ఈ కాలంలో మమ్మల్ని ఎన్నుకోనండి నాయన. మేము కూడా మంచి పనులు చేయడానికి, నీకు ఉపయోగపడే పనులు చేయడానికి, నీ గురించి మేము నిలబడడానికి, సువార్త చెప్పడానికి మాకు జ్ఞానోదయం కలిగి చేసి నశించిపోకుండా ఇంకెంత మాత్రం నువ్వు వీరు ఉపయోగం లేరు, వీరిని భూమితో కూడా నాశనం చేస్తాను ఆయన మాత్రం అనద్దు ప్రభువా. మా ఊరు, మా పొలాలు అన్నీ కూడా సస్యశ్యామలతో పండాలి. మా కుటుంబాలు అన్నీ కూడా కష్టపడి కొండపొడి చేస్తున్నాయి, పొలాలు చేస్తున్నాయి, చదువుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు మా వాళ్ళు. మాకైతే చదువును అనుగ్రహించండి, మెలుకు కలిగి జీవించడానికి మాకు అనుగ్రహించండి నాయన. నీతో పాటు మేము నడుస్తాం. చిన్నపిల్లలం, బుల్లి పిల్లలం, అర్థం చేసుకోలేనటువంటి జ్ఞానం లేనటువంటి వారు జ్ఞానం దయచేసి నన్ను బట్టి ఎవరిని శపించకుండా, నన్ను బట్టి మా కుటుంబాన్ని శపించకుండా, నన్ను బట్టి మా ఊరిని శపించకుండా, నన్ను బట్టి ఆశీర్వాదంగా ఉండేలా చేయండి. నేను ఆశీర్వాద కారణంగా ఉండాలి, నోవాహు వలె ఉండాలి. నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను నాయన అని మన బుల్లి మనసులతో, బుల్లి మాటలతో దేవుని అడుగుదాం. నోవాహుకి ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని భూమిని అంతటిని వెతికినప్పుడు ఆ సమయంలో నోవా ఒక్కడే కనిపించాడు. ఊరినంతా వెతికినప్పుడు, ఊర్లో పిల్లలందరినీ వెతికినప్పుడు, చిన్నపిల్లలని, పెద్ద పిల్లలని, చదువుకోలేని, పని చేస్తున్న అందరిని వెతికినప్పుడు, ఊరిలో ఒక నలుగురున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా నీతిమంతులు ఉన్నప్పుడు దేవుడు ఆ ఊరిని క్షమించేస్తాడు. ఆ నీతిమంతులను బట్టి ఊరు ఆశీర్వదింపబడుతుంది. సో అలాగే దేనా వాళ్ళని నమ్మకంగా ఉన్న వాళ్ళని మీలో కూడా దేవుడు తయారు చేయగలిగినప్పుడు మిమ్మల్ని బట్టి ఊరు ఆశీర్వదింపబడుతుంది, మిమ్మల్ని బట్టి మీలో ఆశీర్వదింపబడుతుంది. సార్ ఏంటి ఉపయోగం సార్, నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, మా ఇంట్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి, అయినప్పటికీ కూడా దేవుడికి ఇచ్చే సమయం బట్టి ఆయా సమయంలో మిమ్మల్ని లేపి నిలదొక్కునేలా చేసి, ఆర్థికంగా బలపడేలా చేసి, మిమ్మల్ని బట్టి మీ ఇల్లు, మీ ఊరు, మీ చర్చి ఆశీర్వదింపబడేలా దేవుడు చేయగల సమర్థుడని నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా దేవుడికి బుల్లి సాధనాల కింద ఉండి అందరూ కూడా ఒక నీతిమంతులైనటువంటి నోవా వలె మారుదురుగా, మిమ్మల్ని బట్టి భూమి శపింపబడకుండా, మిమ్మల్ని బట్టి మీ కుటుంబం, మీ ఊరు, మీ చర్చ్ శపింపబడకుండా, మిమ్మల్ని బట్టి ఊరు బాగుపడాలి. మీరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడును గాక. మీ ఊరి, మీ దుక్కుటెద్దులు, మీ పొలమును, మీ ఇల్లును, సమస్తమును కూడా మిమ్మల్ని బట్టి ఆశీర్వదింపబడును గాక. దేవుని వాగ్దానం అది.
కళ్ళు మూసుకోనండి. ప్రభువా 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 అమ్మా చెప్పనా? మీరు నిద్రపోతారని భయం వేసి. అందరు ఉన్నారు కదా? ఐశ్వర్య ఉన్నారా? సో అప్పుడు ఏం జరిగింది? ఆ సమయంలో దేవుడికి కోపం వచ్చి నోవాతో అన్నాడు, నేను వీరందరినీ కూడా నాశనం చేసేస్తాను. నోవాహు, నేను కష్టంగా ఉంది, ఏంటి ఈ పరిస్థితులు, నాకు బలత్కారం నిండిపోయింది, భూలోకం దేవుని సన్నిధి చెడిపోయింది, భూలోకం బలత్కారంతో నిండిపోయింది. నోవాహు 11వ వచనంలో అంటాడు, నేను చూడలేకపోతున్నాను ఇది. నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యంగాను ఉండిన ఆకాశం తట్టు చూడగాచట వెలుగు లేకపోయాను. ఇర్మియా 4:23 ఉంటుంది. శూన్యమైపోయి నిరాకారంగా ఉన్నటువంటి భూమిని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అల్లాడుచుండగా దేవుడు సృష్టించేశాడు. కొత్త సృష్టి స్టార్ట్ అయిపోయింది. అమ్మా ఇర్మియా 4:23 ఉంటుంది. సో దేవుడు నోవాతో డిసైడ్ అయిపోయి, నేను నాశనం చేయడానికి వెనకాడట్లేదు. 1 పేతురు 4:0 ఉంటుంది. 1 అధ్యాయము 1 పేతురు 4:7 ఉంటుంది. 1 పేతురు 4:7 ఉంటుంది. 4:7 ఉంటుంది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. మెలకుగా ప్రార్థనలు చేయండి. ఎందుకు? అంతం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏజెన్సీలో ఉన్నారు, టీవీ లేవు, మీరు న్యూస్ విషయంలో సమాచార విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు చిన్నపిల్లలు కాబట్టి. నేను బయటను ఒకసారి ఆలోచిస్తే అమెరికాలో కొన్ని ఏరియాల్లో కార్చిచ్చు అంటే తగలడం అయిపోయి 10,000 ఇళ్ళు కాలిపోయాయి. కొన్ని వేలు చదరపు కిలోమీటర్లు అగ్ని కావుతూ మండుతున్నాయి. ఎంత ఆపలేకపోతున్నారు. విమానాల ద్వారా నీళ్ళు తీసి చేస్తున్నారు, ఆడట్లేదు. అది ఏమవుతుంది? పూర్తిగా అది కొన్ని ఏరియాలు మండుకుంటూ వచ్చి బాగా డబ్బున్న ఇళ్ళున్న కొండ మీద ఇళ్ళు ఉన్న వాళ్ళందరూ కాలిపోయి వస్తున్నాయంట. ఎంత ఘోరమైనటువంటి భూకంపాలు వచ్చాయి. మొన్న పెరువులో పెద్ద భూకంపం వస్తే సునామీ వచ్చింది, ఊళ్ళు ముంచేసింది. ఇస్రాయేల్ 3 దేశాలతో యుద్ధాల్లో ఉన్నది. ఒక 50,000 మంది చచ్చిపోయారు. బుల్లి పిల్లలు అందరూ. ఇస్రాయేల్ దేవుని నమ్ముకున్న వారిని, దేవుని నమ్ముకోలేనటువంటి వ్యతిరేకమైన శక్తులు ఏం చేశాయి? ఒక 100 మందిని చెరపట్టుకుని వెళ్ళిపోయి 460 రోజులు అయిపోయింది. ఎక్కడున్నారో తెలియదు, దాచిపెట్టారు. కొంతమంది చంపేశారు, 1200 మంది చంపేశారు. యుద్ధం ఇస్రాయేల్ చేస్తూ ఉంది కొన్ని దేశాల మీద. సో ప్రపంచం ఏమీ కూడాను బాగాలేదు. ఎన్ని పరిస్థితులు మనం ఆలోచిస్తే కనుక బలాత్కారంతో నిండిపోతూ ఉంది, చెడుతనంతో నిండిపోతూ ఉంది. అంతమో దగ్గరికి వస్తుంది. బాబు మీరేం చెయ్యాలి? చివరికి ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండాలి. మీరు ఎప్పుడు ఖాళీ దొరుకుతా అప్పుడు, ప్రభువా చివరి రోజుల్లో ఉన్నాం, నాశనం దగ్గరికి వస్తూ ఉంది, మమ్మల్ని కాపాడండి అని మీరు చిన్న ప్రార్థన. మమ్మల్ని బట్టి మా కుటుంబాన్ని కూడా రక్షించండి. ఇంకా మా నాన్న చర్చికి రావట్లేదు, ప్రభువా మీరు రక్షించుకోనండి. మా కుటుంబం మొత్తం కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి మీరు అవకాశం కల్పించండి. ఉచితమైనటువంటి రక్షణలో మా కుటుంబం కూడా ఉండాలి. అయినా మా ఊరు ఉండాలి. మా ఊరు మొత్తం కూడాను దేవుని నమ్ముకోవాలి. చిన్న ప్రార్థన మనం చేస్తాం. పోతలు పట్టుకున్న వాళ్ళు, బొంగీజు పిల్లలు అందరూ కూడాను, మా ఊరు పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా మార్పు చెంది ఒక రివైవల్గా ఒక ఉద్యమం వచ్చి దేవుని యొక్క సన్నిధిలో రక్షణ మార్గంలో ఉండునుగాక. హల్లెలూయా. 14వ వచనం, చిత్తి సారకపు మ్రాణుతో నీ కొరకు వాడని చేసుకొనుము,
అది ఒక టేక్ లాంటి చెట్టు, ఒక నేరేడు చెట్టు, మధ్య చెట్టు ఇలాంటివి ఉంటాయి కదా, గంటల గన్నేరు ఇలాంటి ఒక చెట్లలోని ఒక చెట్టు, చిత్తి సారకపు చెట్టుతో నువ్వు ఒక ఓడను చేసుకో. అరలో పెట్టి ఓడను చేసి లోపల వెళ్ళిపట్టు, దానికి కీలు అంటే బయట వాటర్ లోపలికి రాకుండా తాడుతో చేసినటువంటి ఒక ముద్ద లాంటిది కరగేసి, రోడ్డుని ఎలాగైతే తారుని కరగేసి వేస్తారో అలాంటి కీళ్ళని ఒకటి నువ్వు తీసుకుని కన్నాలు లేకుండా ఒకటి బయటికి రాయినైనా ఓడని నువ్వు తయారు చేయి. అవసరం అది. సో ఎంత అవసరమో అనేది మనకు తెలుస్తుంది. ఇందులో నుంచి నువ్వు బయటపడడానికి నువ్వు ఇక్కడ నుంచి నీకు ట్రైన్ లేదు, బస్సు చేయలేదు, నడుచుకుని వెళ్ళలేవు. నోవాహు నీ కుటుంబాన్ని రక్షించడానికి నువ్వు ఒక పడవను చేయాలి. పడవని తేలడానికి నీళ్లు నేను ఇస్తాను నీకు, కానీ నువ్వు ఎక్కడ చేయాలి? బొంగేజులో చేయాలి. పూతల పట్టులో ఒక ఓడను చేయాలి. నువ్వు వర్షం వస్తుంది, అది తేలుకుంటా మంచి ప్రదేశంలో నిలుపుతాను అన్నాడు అనుకో, ఎంతమంది నవ్వుతారు? ఓడని తేలేలా చేయడం సముద్రం దగ్గర కదా, నదుల దగ్గర కదా చేస్తారు. ఈ కొండ మీద చేయడం ఏంటి? నోవాహుకి దేవుడు చెప్తున్నాడు, బాబు నువ్వు దాన్ని చేయవలసిన స్టైల్ ఏంటి, విధమేంటి? ఆ ఓడ 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదే ఉండాలి. ఎంత హైట్ ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి బాబు? కొలతలు చెప్తున్నాడు. స్పెసిఫిక్గా దేవుడు మనకి చెప్తాడనమాట. దర్శనం కలిగినప్పుడు ఏదో అనిపించిందండి, ఏదో కనిపించిందండి, ఏదో వెలుగు చూశాను, ఏదో జుత్తు చూశాను, కాళ్ళు చూశాను, వెనక నుంచి చూశాను, సైడ్ నుంచి చూశాను, మసకగా ఉంది. ఇవన్నీ కూడా మంచి మాటలు కాదు, కరెక్ట్ కాదు. దేవుని దర్శనం కానీ దేవుని మాటలు కానీ ఎంత క్లారిటీగా ఉంటాయి? స్పష్టంగా ఉంటాయి. నువ్వేదో చూస్తున్నావో దాని విషయంలోని స్పష్టంగానే దేవుడు చూపిస్తాడు. అలాగే నోవాహుకు చెప్తున్నాడు, నువ్వు ఏం కాలు తీసుకోవాలి, పొడుగు ఎంత ఉండాలి, వెడల్పు. దేవుడు శిల్పి, నిర్మాణకుడు, క్రియేటర్, సృష్టికర్త కదా. ఆ ఓడలోనికి మీ 8 మంది పట్టేసి మీరు తేలిపోయి నేను ఇంకో ప్లేస్ తీసుకెళ్తాను, ఓడ నుంచి తీసుకెళ్తానని దేవుడు అంటే పోనీలే అనుకోవడానికి. ఓడలోని ఎవరిని తీసుకెళ్తాడు? ప్రపంచాన్ని తీసుకెళ్తాను అంటున్నాడు, సృష్టిని తీసుకెళ్తాను అంటున్నాడు. దాని బరువు ఎంత బరువు ఉంటే ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి దేవునికి తెలుసా లేదా? దేవుడు చెప్పినది మనం చేయగలిగినప్పుడు మనం ఊరిని పడవలో ఎక్కించుకోగలం, ఉపద్రవాన్ని మనం తప్పించగలం. దేవుడు చెప్తాడనమాట, నోవాహు నువ్వు ఈ పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఉండాలి, ఎంత లోతు ఉంటే కానీ నీతో పాటు జంతువులు కూడా బతికి బట్ట కట్టరు, లేదంటే మునిగిపోతాయి. నోవాహు చిన్నది తేడా చేసావనుకో, ఏముందిలే, దేవుని సన్నిధికి రావడానికి ఏముందిలే, మన పనుల కన్నా ముఖ్యం ఏముందిలే కదా. తర్వాత దేవుని సన్నిధికి పిచ్చెక్కించేస్తుంది దేనా, ఫోన్లు చేసి పిలిచి రండి దేవుని సన్నిధికి రండి, పాటలు పాడదాం, వాక్యం విందాం, సార్ మాట్లాడతారు విందాం. ఇప్పుడా మనకున్న పనులు వదిలిపెట్టుకుని, మనకు ఆ పని ఉంది కదా, ముచ్చట్ల పని ఉంది, సొల్లు మాట్లాడాలి, సెల్ ఫోన్ వస్తుంది ఈ టైంకి, అది చూడాలి ఇది చూడాలి. ఎగ్జామ్స్ నేను నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది, నిద్ర వస్తుంది పారిపోదామని. ఏటి వింటాం బాబు, ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఈ పదం ఒకరిద్దరు మనోళ్ళు కూడా మాట్లాడతారు, ఇంట్రెస్ట్ లేదు. ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉంటుంది? సినిమా పాటలు, డాన్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, సొల్లు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అన్నిటికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. దేవుని సన్నిధిలో కూర్చోడానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు అసలు. దేవుడు చెప్తాడు, నువ్వు గనక ఈ కొలతలతో నువ్వు ఇంట్రెస్ట్ లేక పొడుగు వెడల్పుల్లోని తేడాలు జరిపేవనుకో,
2 అడుగులే కదండి, 2 మూరలే కదా, ఏమైపోద్ది? తప్పే ఉంది, ఏమైపోద్ది? అని నువ్వు దేవుడు చెప్పినటువంటి డిజైన్ నువ్వు మార్చావు అనుకో, నినివే పట్టణానికి వెళ్ళి, అరే బాబు యోనా, ఆ పట్టణ ప్రజల్ని నేను చంపేద్దాం అనుకుంటాను, బాగలేదు అసలు, ఒక్కడు కూడా లేడు, రాజుగారితో పాటు ప్రజలు కూడా బాగాలేదు, వాళ్ళందరినీ కూడాను కాల్చిపేరదాం అనుకుంటాను, చంపేద్దాం అనుకుంటాను, డిసైడ్ అయిపోయాను బాబా. కానీ నాకెందుకో వాళ్ళని బట్టి జాలేస్తున్నావు యోనా, నువ్వు ఒకసారి వెళ్ళు, నా మాట చెప్పు, ఇదిగో కొన్ని రోజులని ఉగ్రత అనేది రాబోతుంది, మీరు కనుక మీ హృదయం దేవుని తట్టు తిరిగి మీ పాపంలో ఒప్పుకొని నేను క్షమించేస్తాను, ఒకసారి చెప్పి వెళ్ళు యోనా అని యోనాని పంపిస్తాడు. యోనా చెప్పడు, తర్వాత చెప్తాడు అనుకో, ఆ స్టోరీ తర్వాత చూద్దాం. వాళ్ళందరూ కూడా గోనిపట్ట ధరించి తిండి గిండి మానేసి క్షవరం చేసుకుని బూడిద పోసుకుని, ప్రభువా మమ్మల్ని క్షమించి మేము తప్పు చేసాం నాయన అని పట్టణం అంతా కూడా ఏడుస్తూ కూర్చున్నారు 3 రోజులను. వెంటనే దేవుడు మనసు మారిపోయింది, చచ్చ నేను ఇక ఆ పట్టణాన్ని నాశనం చేయను. వాళ్ళని బట్టి ఏం చేశాడు దేవుడు? ఆ పట్టణాన్ని విముక్తి చేశాడు. సో దేవుడు అనుకున్నది డిజైన్ని యోనా చేయకుండా పారిపోయినప్పుడు మళ్ళా తీసుకొచ్చాడు వెనక్కి. అలాగా నీకు కేటాయించినటువంటి పనిని నువ్వు మోడిఫై చేసి దేవుడు కేటాయించే పనులని డిజైన్ నువ్వు మారిస్తే కనుక మొయ్యాల్సినటువంటి పడవ ఈ 8 మందితో పాటు సృష్టిని మొయ్యాలి కాబట్టి అది మొయ్యకుండా ఏమవుతుంది? మునిగిపోద్ది. హల్లెలూయా. ఏంటమ్మా అక్కడ టెన్షన్? నిద్రలు పోతున్నారా? హల్లెలూయా అందరూ అనండి, హల్లెలూయా. హాస్టల్ పిల్లలు వేస్తారు, కేజీ ఉన్నారా? నయోమి, లక్ష్మి ఉందా? వినండి, మనకి దేవుని యొక్క ఆధిక్యతను బట్టి మీరందరూ కూడాను వివరంగా వినడానికి దేవుడు మీకు అవకాశాన్ని అనుగ్రహించినప్పుడు చెవియొగ్గి ఆలకించండి. హృదయంలో మననం చేసుకుని దాన్ని భద్రపరుచుకున్నప్పుడు రేపొద్దున ఇది అవసరం పడుతుంది. ఈ వాక్యం మనల్ని నూరింతలుగా అభివృద్ధిపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొచ్చును కాక. హల్లెలూయా. దేవుడు ఒక పనిని నిర్దేశించి నీకు ఇచ్చినప్పుడు, ఇదిగో నేను దూర ప్రాంతాలకు వెళ్తున్నాను అబ్బాయి, 10 రోజులు సెలవులకి నేను పంపిస్తున్నాను, దేవుని వాక్యాన్ని మూటగట్టి నీకు ఇస్తున్నాను, నువ్వు నమ్మకంగా నీతిగా ఆ 10 రోజులు నిర్వర్తించి నీకు అసిస్టెంట్ కింద శాంతిని ఇస్తున్నాను. ఊరిని బాగుపరచడానికి దేవుని యందు ఆసక్తి కలిగిన పిల్లల్ని మరింతగా హృదయంలోని భద్రపరచుకునేటువంటి దేవుని వాక్యాన్ని విత్తడానికి, వారిని బట్టి మిమ్మల్ని బట్టి ఊరిని బాగుపరచడానికి నేను ఇష్టం కలిగి ఉన్నాను. మీకు నేను 10 రోజులు నేను దేవుని మాటలు చెప్పడానికి ఆసక్తి ఉన్నాను. నేను చివరిని మాట్లాడతాను 10వ రోజున. దాన్ని బట్టి మీకు బలా నమ్మకమైన మంచి దాసురాల, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు, ఇన్ని రోజులు కూడా నువ్వు వాళ్ళందరినీ కూడా నువ్వు గ్యాదర్ చేసి దేవుని మాటలు వినిపించావు కాబట్టి నీతో పాటు వారిని కూడా నేను నీతిమంతులు కదా లెక్కించి ఆ ఊరిని బాగుపరుస్తానని దేవుడు అన్నాడు అనుకో. మనకు అంతకన్నా ఇంకేటమ్మా? అంటే మీకు ఇచ్చినటువంటి పనిని మీరు గనక కరెక్ట్గా నిర్వర్తిస్తే మీ ఇల్లు మీ ఊరు బాగుపడుతుంది అన్నమాట. అర్థం అది, మునిగిపోదు. నోవా కాంప్రమైజ్ అయిపోలేదా? ఏంలే బాబో ఇదేమిటి, 100 అడుగులా, 100 ఎత్త, నేను చేయగలనా, అంత కలప దొరకదేమో, డౌట్లు లేవు. ప్రభు ఎక్కడి నుంచి తెచ్చామంటావు, ఎంత కలప, ఇంత కొయ్యాలి, ఎంత చేయాలి, అంత చేయాలి. దేవుడితో ఏం ఆర్గ్యుమెంట్ లేదు నోవాకి. లెక్కలేసి చూసి కరెక్ట్గా దేవుడు ఏది చెప్పాడో అది చేసేనే ఉంది బైబిల్లో. ఎలాగైతే డిజైన్ చేశాడో అది 16 వచ్చిన వాడుకు కిటికీ చేసి పైనుండి 3 కిందకి దాన్ని ముగించవాలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచాలి. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయలేని అంతస్తులు ఉండాలి, 3 అంతస్తులు ఉండాలి.
ఒక తలుపు చేయాలి, దాని పక్కన కిటికీ ఉండాలి, పైనుంచి 3 అడుగుల కిందకి దాన్ని ముగించాలి, కంప్లీట్ చేయాలి అని దేవుడు నోవాతో ఒక డిజైన్, ఒక ప్లాన్ని, ఒక పనిని, ఒక ప్రపంచాన్ని రక్షించడానికి దేవుడు ఏం చేశాడు? నోవాకు చెప్తున్నాడు 17వ వచనం, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహం రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోవునని. ఎంత ఘోరమైన మాట! 17వ వచనం భయం వేస్తుంది. జీవవాయువు గల నేనేం చేశాను? వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా వాడు నరుడాయను, జీవించు ఆత్మ ఆయనని ఉంది. జీవవాయువు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుడు అనుగ్రహించినటువంటి జీవవాయువుని బట్టి మనం అందరం కూడా బ్రతికాం. నా స్వహస్తాలతో చేసినటువంటి ఈ సృష్టి, జంతువులు, పురుగులు, పక్షులు, పాకేవి, చెట్లు, చేమలు, నరులు అందరూ కూడాను ఆకాశం క్రింద ఉండకుండా నేను నాశనం చేసేస్తాను. భూమి బలత్కారంతో నిండింది. జలప్రవాహం తీసుకుని వస్తాను, లోకమందున్న సమస్తమును ప్రాణులని చచ్చిపోతాయి అని అంటాడు. ఎవరితో? నోవాతో. అర్థమైందా? చాలా బాధకరమైనటువంటి విషయాలు మాట అది. సమస్త శరీరులు చచ్చిపోతుంది. 1 పేతురు 3వ అధ్యాయం ఉంటుంది, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వం నోవా దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారిని ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దేని ద్వారా రక్షణ పొందారు? నీటి ద్వారా రక్షణ పొందారు. వాళ్ళు నీళ్ళు వచ్చేసాయి, ఎంత పడవ తేలిపోయింది. దేవుడు నీళ్ళ ద్వారా వాళ్ళని రక్షించాడు అనమాట. ఆ నీళ్ళే రాకపోతే, ఆ పడవ తేలకపోతే, వాళ్ళ బలత్కారపు కలిగినటువంటి మనస్తత్వపు కలిగినటువంటి ఆ ప్రజలతో పాటు చచ్చిపోయిండే వీళ్ళు కూడాను. సో మనల్ని రక్షించుకోవడానికి దేవుడు ఏదో ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడు. అసాధ్యమైన దేవునికి ఏముంది? ప్రభువా నీకు తెలియదు ప్రభువా, మా నాన్న మారడు ప్రభువా మనం అంటాం. ఆడ అసలు మారడు. తెల్లారు లేస్తే ఈ చెట్టు ఆకారం కలిగినటువంటి తలనేసుకుని జీన్ ప్యాంట్లు ఎక్కడ పడితే అక్కడ చింపుకుని రోడ్డు మీద జులైలా తిరుగుతాడు ప్రభువా, ఆడెక్కడ మారాలి? నీకు తెలియదు ప్రభువా దేవుడిని అంటాం అన్నమాట. చూసి 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 మనం విసిగిపోయాం. వీళ్ళు ఈ అమ్మాయి అసలు మారదు పాప, అబ్బా మారదు. రాత్రి లేచి చూసిన అమ్మాయి కనిపిస్తుంది, పగలు చూసిన ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ప్రభు. అమ్మాయి అసలు మారదు. ఆమె బట్టి ప్రభు మారిపోయింది ప్రపంచం, మా ఊరే పాడైపోయింది ప్రభు. దేవుడికి అంటాం మనం ఆ మాట, నీకు తెలియదు ప్రభువా అని అంటాం మనం ఫస్ట్ దేవుడికి అంటాం అన్నమాట. ఎవరికి తెలియదు? మనకి తెలియదు. అటువంటి వారిని సైతం రక్షించగల సమర్థుడును, వారిని బట్టి నువ్వు పాడైపోకుండా ఉండడానికి నీకు ఒక ఓడను తయారు చేయడానికి నీకు ఒక డిజైన్ని ఇచ్చాడు, నిన్ను రక్షించుకోవడానికి, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి. నువ్వు అందులోని భ్రమలోని ప్రపంచం యొక్క పాపంలోని పడిపోకుండా ఉండడానికి నీకు ఒకటి ఇచ్చాడు అనమాట. అది ఓడ కానీ ఏదైనా సరే రక్షించుకోవడానికి దేవుడు ఒక ప్రణాళికని సిద్ధపరుస్తున్నప్పుడు దాన్ని తూచే తప్పకుండా నువ్వు చేసినప్పుడు నీతో పాటు మీ ఊరు, మీ వీళ్ళు, నీకు తెలిసిన బంధువులు అందరూ, ఆత్మీయులు అందరికి వచ్చేస్తారంతే. అప్పుడు నిన్ను బట్టి ఆ ఊరు బాగుపడుతుంది. హల్లెలూయా. ఉన్నారా? 18వ వచనం, అయితే నీవు నా నిబంధన స్థిరపరచుదును, నీతో నా నిబంధన, నా ప్రామిస్ని నేను ప్రామిస్ చేశాను కదా, ఓలే నువ్వు గనక నాకు హెల్ప్ చేస్తే నీకు అది ఇస్తాను, నేను ప్రామిస్ అయ్యే. ఆ విషయాలు చెప్పొద్దు, ప్రామిస్ అయ్యే. మనం అన్నీ చెప్తాం, అడగని వాళ్ళకి మాత్రం చెప్పేస్తాం ఈ విషయాలన్నీ. మన విషయాలన్నీ కూడా చెప్పామనుకో, అన్నీ బాగా అంటాం, చెప్పకూడదే అంటాం కదా, వాళ్ళకి వెళ్ళి చెప్తాం మనం. మన ప్రామిసులు వేరు, మన నిబంధనలు వేరు, ఒకరికొకరు వేసుకునే ఒట్టులు వేరు. ఒట్టు తీసి గట్టు పెట్టి మీద అన్నట్టు మన దేన్ని కూడాను నిజాయితీగాను
నెరవేర్తించావు. కాకపోతే దేవుడు కదా నోవాహుతో చెప్తున్నాడు, నా నిబంధన ఇది, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కవెనెంట్ అండ్ కవెనెంట్ అంటే నిబంధన. ఇదిగో నోవాహు, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇదిగో నేను సంతకం పెడుతున్నాను, ఇదిగో సీల్ వేసాను, ముద్ర వేసాను, రబ్బర్ ముద్ర వేసాను, నా తంబ వేసాను, నా వేలు ముద్ర వేసాను. నోవాహు, ఇది నేను స్థిరపరుస్తాను, ఇది నేను మర్చిపోను. నోవాహు, నీకు నాకు మధ్యలో ఇది ఈ కాగితం ఉంచు, లేదంటే ఈ మాట నేను జ్ఞాపకం చేసుకో అని నోవాహుతోని ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు. నీవును నీతో కూడా నీ కుమారుడు, నీ భార్య, నీ కోడండ్రులు ఆ వాళ్ళని ప్రవేశింపవాలి. నువ్వే కాదు, నువ్వు ఒక్కడో కాదు, నువ్వు నిందారైతులు, నీతిమంతుడు, నీతో పాటు నువ్వు ప్రార్థనకి ఏకీభవించినట్టు మీ ఆవిడ, నీ ముగ్గురు కొడుకులు, మీ ముగ్గురు కోడలు కూడా నేను వదిలేయట్లేదు. చిన్న చిన్న విషయాలు తప్పిపోయినప్పటికీ, వారు యోగ్యత లేనప్పటికీ, ఓడలను ప్రవేశించడానికి యోగ్యత లేనప్పటికీ నిన్ను చూసి నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. అబ్బాయి, నీ భార్యకి యోగ్యత లేదు, నీ కుమారుల్లో ఒక హాముకి యోగ్యత లేదు, మంచోడు కదాడు. అయినా సరే నీ ప్రార్థనను బట్టి నీ పిల్లల్ని ఎవరిని విడిచిపెట్టకుండా వాళ్ళతో పాటు బలత్కారాలతో పాటు భూమి మీద ఉన్న సమస్త శరీరులు నశించిపోవడానికి నేను తీసుకొచ్చేటువంటి జలప్రయంలో మునిగిపోకుండా, చచ్చిపోకుండా నేను నీ కుటుంబాన్ని ఆ వాళ్ళని తీసుకొచ్చి రక్షిస్తాను. నోవాహు, ఇది నేను చేస్తున్న నీతో వాగ్దానం. ఇది ప్రభువా, నా కొడుకు ఆడు మంచోడు కాదు ప్రభువా, మా తమ్ముడు అసలు మంచోడు కాదు, మా అన్నయ్య అసలు మంచోడు కాదు, అయినప్పటికీ జ్ఞాపకం చేసుకోనండి. సరే, నీ ప్రార్థనను బట్టి నువ్వు అడిగావు కదా మీ ఇంట్లో వాళ్ళని రక్షించుకోమని. ఇది పలానా అమ్మాయి మా ఫ్రెండ్ అని అంటున్నావు, ఆ అమ్మాయిని రక్షించుకోవడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, బాగాలేదు అన్నావు కదా ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి గురించి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, రక్షిస్తాను, స్వస్థపరుస్తాను నువ్వు అడిగితే ప్రార్థన బట్టి. నువ్వు అడిగితే కనుక నిజమేది, ఆడు బాగుపడాడు, నిజమేది. కానీ నేను బాగుపరుస్తాను, నేను రాస్తున్నాను కదా, నీతో నిబంధన చేస్తాను. నేను ఒక జల్ల కొట్టో, జుత్తుతో హెయిర్ కట్ చేసో, జీన్ ప్యాంట్లు చింపేసో, మంచి డ్రెస్ చేసో నేను చేస్తాను కదా, నీకెందుకు? తాగుడు మానిపించేస్తాను. ఎవరికి అసాధ్యం కాదు అది, దేవునికి అసాధ్యం కాదు. ప్రభువా నీకు తెలియదు అన్న మాట ఇంకా అనవు నువ్వు. ప్రభువా నేను అలాగే అనుకున్నాను, నీకు తెలియదు అనుకున్నాను, నేను చూసి విసిగిపోయినటువంటి ప్రజల మధ్యలో ఉండి తెల్లారు లేచి ఉదయం నుంచి సాయంత్రం చూసి నీకు తెలియదు వీళ్ళు ఎక్కడ మారుతారు, జంతువుల్లో తయారయ్యారు ప్రభువా అని నేను అనుకున్నాను. కానీ ప్రార్థన బట్టి మా ఊరు మార్చేసావు, మా ఇల్లు మార్చేసావు, మా వాకిలు మార్చి, మా స్నేహితులు మారిపోయారు, పరిగెడుతున్నారు బైబిల్ పట్టుకుని. దేనా ఏం చేసిందో నాకు తెలియదు, ఊరంతా మారిపోయి పరిగెడుతున్నారు అక్కడికి. ఇద్దరు కాస్త ముగ్గురు కాస్త నలుగురు, ఇప్పుడు 8 మంది అయిపోయారు. రేపు 10 మంది అవుతారు, ఎల్లుండి 15 మంది అవుతారు. నువ్వు దేవుడిని అడిగితే కనుక నీ ఊరు మారుతుంది, నీ ఇల్లు మారుతుంది. ఎవరో నిబంధన చేసేది దేవుడు చేస్తున్నాడు. నోవాహుతో నేను నిబంధన చేస్తున్నాను, నేను నిన్ను, నీ కొడుకులు ముగ్గురిని, అందులోనూ ఒకడు మంచోడు కానప్పటికీ కూడా నీ ముగ్గురు కోడల్ని, నీ భార్యని కూడా నేను రక్షించిన పడవలో చేరుస్తాను. 19వ వచనం చదువుకుని వచ్చేది. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున వాళ్ళనికి తేవలెను. వాటిలో మగదియో ఆడిది ఉండాలి. నేను సృష్టించి పులిలు, సింహాలు, కోతులు, జంతువులు, యానిమల్స్ అన్నీ సృష్టిస్తే నీ యొక్క మార్గం చెరిపేసుకుని నీ యొక్క చెడు బుద్ధికి జంతువులు కూడా వాడేసుకున్నావు రా బాబు నువ్వు. ఏం మనుషులయ్యా మీరు, బలాత్కారంతో నిండిపోయింది. అయితే అందులోని నా సృష్టిని నశింప చేయకుండా ఇంకా 2 మగ ఆడ ఉంచాను. అవి మాత్రం పడవలో ప్రవేశిస్తాయి, మీరు మాత్రం పడవలో ప్రవేశిస్తారు. పులులు ఏం చేసాయి, సింహాలు ఏం చేసాయి? మీ యొక్క చెడు బలాత్కారం బట్టి, మిమ్మల్ని బట్టి అవి కూడా పాడైపోయాయి. చింపాంజీలు పాడైపోయాయి, మంకీలు పాడైపోయాయి.
సమస్త జంతువులు పాడు చేశారు మనుషులను బట్టి. గనుక నేను శరీరం అనేటువంటి దేనిని కూడా భూమి మీద ఉండకుండా తుడిచేస్తాను. కాకపోతే అందులో నేను సృష్టించాను కష్టపడి కదా, పులుల్ని, సింహాలని, కోతుల్ని, మా అక్కడ ఉండేటువంటి బర్డ్స్ని, పక్షుల్ని అన్నిటినీ కూడా నేను చేశాను కదా. అవి రెండే చెప్పున మగ ఆడ, హస్బెండ్ వైఫ్. పడవలోకి పంపిస్తాను. నువ్వు ఎలిఫెంట్ బరువు, హిప్పోపాటమస్ బరువు, ఖడ్గమృగం బరువు, నీటి ఏనుగు బరువు, ఎన్నేసి టన్నులు బరువు ఉన్నటువంటి ఆ జంతువుల్ని కూడా హస్బెండ్ వైఫ్ తీసుకొచ్చి పడవలో పెట్టిన ఆయన 3 అరలు చెయ్యి. ఆ బరువుని నేను లెక్కేశాను. ఇన్ని 100 జంతువులు, మీ 8 మంది బరువు మునిగిపోగా ఉండాలంటే ఇంత హైట్, ఇంత వెయిట్, ఇంత ఉండాలి, ఇన్ని అరలు ఉండాలి, అది ఫుడ్ ఉండాలి. వాడు కూడా చంపించుకుంటాయేమో. దానికి నేను అందరికీ కూడా సాధు స్వభావం ఇచ్చేస్తాను. పులి గడ్డే తింటుంది అంతే, మాంసం తింది ఆ రోజు. ఎన్ని రోజులు పడవలో ఉన్నాయో అన్ని రోజులు కూడా సాకారం అయిపోతుంది. క్రూరత్వం ఉండదు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. నీ ఓడలోనికి ఎక్కినప్పుడు క్రూరమైనటువంటిది ఉండడానికి ఛాన్స్ లేదు. క్రూరత్వం కలగదు. ఇంత సాధు స్వభావం అయిపోతుంది. రండి మా పడవలోనికి రండి. నశించిపోతుంది లోకం, రండి. జలప్రలయం రాబోతుంది, రండి. నోవా పిలుస్తున్నాడు అనమాట. మనం పిలిచినప్పుడు, మన పడవలోకి ఎక్కినప్పుడు, మన కుర్రోళ్ళు భయంకరంగా ఉన్నప్పుడు, మన పెద్దోళ్ళు తాగుతూ ఉన్నప్పుడు, మన ఓడలోనికి వచ్చినప్పుడు ఏముండదంట, క్రూరత్వం ఉండదు, సాధు స్వభావం అయిపోతుంది. చిచిచి నిన్నటి వరకు ఇదే తాగాను, ఈ కొల్లే తాగాను అంటావు. ఎలా తిరిగాను, ఎంత విచ్చలవాడికి, ఎంత భయంకరంగా తిరిగాను నేను, వదిలేస్తాం అంతే. నా పడవలోనికి ఎక్కండి, నోవా పడవలోనికి ఎక్కండి, రండి. జంతువుల్లాంటి క్రూర స్వభావం ఉన్నటువంటి పులులు సైతం, సింహాలు సైతం సాధు స్వభావమే. ఆవు వల్లే గడ్డి మేసేయను ఆయన. ఎక్కడైనా తెస్తాడు మాంసాన్ని, ఎక్కడైనా బంధించి ఉంచగలడు. క్రూరత్వం కలిగినటువంటి జంతువుల్ని, మూర్ఖత్వం కలిగి జంతువుల వల్లే ప్రదర్శిస్తున్నటువంటి ఇటువంటి ఈ లోకపు మనుషుల్ని సాధువుగా చేసేస్తాను. రండి పొడలోకి ఎక్కండి. నోవా పిలుస్తున్నాడు అనమాట. మీరు రక్షించుకోవాలంటే ఈ పడవలోకి ఎక్కండి. అర్థమైందా? వాటి జాతుల ప్రకారం నేను ఓడలను తెచ్చినప్పుడు వాటిలన్నిటిని నువ్వు అమర్చి వాటికి కావాల్సినవన్నీ ఇస్తూ, వాటితో పాటు మీరు 8 మంది కూడాను ఆ పడవలోనికి ఎక్కండి అని దేవుడు ఆజ్ఞ పెట్టాడు అనమాట. నేను మిమ్మల్ని రక్షిస్తాననేటువంటిది నేను వాగ్దానం చేశాను. బోర్డర్తో పాటు మిమ్మల్ని, మీతో పాటు ఎక్కిన జంతువుల్ని నేను రక్షిస్తానని నమ్మాడు. అంతే నోవా నమ్మాడు. మనం కూడా నమ్మితే, ప్రభు మేము ఓడను తయారు చేస్తున్నాం, ఇది 2వ రోజు,